కొనుగోలులో దళారుల దందా, ప్రభుత్వ సెంటర్లు పనిచేయడం లేదని తప్పుడు ప్రచారం. గ్రామాల్లో పెద్ద మొత్తంలో కొనుగోలు, గ్రామానికి బ్రోకర్ ద్వారా రైతులను కేంద్రాలకు వెళ్లకుండా కుట్రలు, తేమ శాతం కిసాన్ యాప్ను బూచిగా చూపి తూకం వేయడం లేదని అబద్ధాలు, 6,100కే రైతుల నుంచి కొనుగోలు చేసి వారం తర్వాత మద్దతు ధరకు అమ్మకాలంటూ రాష్ట్రంలో దళారులు రెచ్చిపోతున్నారు. ఎవరు దళారులు, ఎక్కడ దళారులు, మీరేం బిక్తురు? మీ చేతులు ఏం లేదా? అధికారులు లేరా? రైతుల మాట ఇదంతా. ఇగో కపాస్ కిసాన్ యాప్ నిబంధనలు తేమ శాతాన్ని కారణంగా చూపుతూ రైతులను భయాందోళన గురి చేస్తున్నారు. గ్రామానికి బ్రోకర్ ఏర్పాటు చేసి, ఎవడు ఏర్పాటు చేసి నాకు అర్థమవుతలేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏర్పాటు చేసి అధికారులు ఏం చేస్తున్నారు? రైతులను మభ్యపెట్టి వారు కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా తక్కువ ధరకే పత్తి కొంటున్నారు. ప్రస్తుతం పత్తికి 8,110 రూపాయల మద్దతు ధర ఉండగా రైతులను మోసం చేసి 6,110కే వారి నుంచి దళారులు పత్తి కొంటున్నట్టు తెలుస్తోందంటూ ఇక్కడ చూసిర్రా. ఇగో 6,100కు కొని దాన్ని 8,000కు అమ్ముకుంటారట ఆ దళారులు. మరి ఆ దళారులు కూడా మీకు ఎరకలేదా? కావాలని ఇది రైతులను నాగం చేసే ముచ్చట. చూడురి, ఇలా ఉంటది. ఇంకా మీ పత్తి సంగతి మీరు ఏం చేస్తున్నారు? ఎవరి మీదనో నెపం పెట్టేసి తప్పించుకుందామని చూస్తున్నారు. వీళ్ళు ఏమంటారు అంటే దళారులు అంటున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఇది ప్రశ్న. ఇప్పుడు ఇంకా ఒకసారి కపాస్ యాప్ గురించి అంతా కూడా ఒకసారి చూద్దాం. రైతుల దిక్కు పంట పండించేదాకా ఓ పంచాది, పండించినాక ఇంకో పంచాది అన్నట్టు. ఇగో రాష్ట్రంలో దళారులు పత్తి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. నానా అబద్ధాలు చెప్పి రైతులు మీరే చక్కకుంటే అసలు అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఇప్పుడు అసలోడు సరైనోడు అయితే ఇవన్నీ ఎందుకు నడుస్తాయి? అసలు మీరే కనుక కరెక్ట్ గా తీసుకుంటే నానా అబద్ధాలు చెప్పి రైతులను ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు వెళ్లకుండా చేస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్ తీసుకురావడంతో పాటు తేమ శాతం నిబంధనలు పెట్టడంతో CCI సెంటర్లకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీంతో వచ్చిందే చాలా అన్నట్టుగా క్వింటాల్కు 2,000 తక్కువైనా సరే తప్పనిసరి పరిస్థితుల్లో రైతన్నులు బ్రోకర్లకే అమ్ముకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా ప్రభుత్వం 28.29 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయొచ్చని భావించింది. కానీ అంచనా మేరకు రైతులు కేంద్రాలకు తీసుకురావడంపై అనుమానం వ్యక్తమవుతుంది. యాక్చువల్గా 45 లక్షల ఎకరాల పత్తి సాగు చేశారు కదా, సో 28 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేద్దామని అనుకున్నారు. అయితే ప్రస్తుతం పత్తి తేమ 8 నుంచి 12% ఉంటే తూకం వేస్తున్నారు. ప్రభుత్వం 327 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేశారు. రాష్ట్రంలో గత నెల 21 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభించగా ఇప్పటి వరకు 244 జిన్నింగ్ మిల్లులు అందుబాటులో ఉన్నాయి. 1.21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి 68,545 మంది రైతుల నుంచి CCI సేకరించి 716 కోట్లు చెల్లింపులు చేసింది. ఇప్పటి వరకు అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో 11,445 మెట్రిక్ టన్నులు, నల్గొండ జిల్లాలో 10,000 మెట్రిక్ టన్నులు, సంగారెడ్డి 9,841, నారాయణపేట 9,356, అట్లే యాదాద్రి భువనగిరి జిల్లాలో 8,965 మెట్రిక్ టన్నుల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ ఇక్కడ దళారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దళారుల మీద నెట్టేసింది ప్రభుత్వం. దళారుల తప్పుడు ప్రచారం అంటూ పత్తి కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం CCI కేంద్రాలను ఏర్పాటు చేసింది. కపాస్ కిసాన్ యాప్ తీసుకొని పట్టదారులు పాస్బుక్ కలిగిన రైతులు విక్రయించాలని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ షరతులు రైతులకు గుదిబండగా మారాయి. కొత్త నిబంధనలతో రైతులు ఎవరు CCI కేంద్రాలకు వెళ్లకుండా దళారులకే అమ్ముకుంటున్నారు. ఒకవేళ రైతులు CCI కేంద్రాలకు విక్రయించాలని ప్రయత్నించినా అక్కడ తూకం వేయడం లేదని జిన్నింగ్ మిల్లులు సమ్మె చేస్తున్నాయని చెబుతూ అసలు ముచ్చట ఇగో ఏంటంటే దళారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒకవేళ రైతులు ఆ జిన్నింగ్ మిల్ కాడికి పోదాం అనుకుంటే CCI విక్రయించాలని ప్రయత్నిస్తే కూడా అక్కడ తూకం వేయడం లేదని వీళ్ళు ఏం చెప్తున్నారంటే జిన్నింగ్ మిల్లులు సమ్మె చేస్తున్నారని చెప్తున్నారట. రైతులకి వాళ్ళు నమ్ముతున్నారట. ఇగో చెప్తూ తమ వైపునకు వచ్చేలా దళారులు కుట్ర చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. చైన్లో నుంచి ముందుగా వచ్చిన పత్తి పంట నాణ్యత బరువు వస్తుందని కొనుగోలు చేస్తున్నారు. వారికి స్థానిక అధికార పార్టీ నేతలు సహకరిస్తూ వచ్చిన లాభంలో తమకు చందాల రూపంలో ఇవ్వాలని ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పత్తి ధర 8,110 రూపాయలు ఉండగా మధ్య వ్యాపారులు 6,100కు రైతులింటికి వద్ద వచ్చి తూకం వేస్తున్నారు. పచ్చిగా ఉండదని క్వింటాళ్ళు పత్తిలో 2 కిలోల తరుగు తీస్తూ దర్జాగా దోపిడీ చేస్తున్నట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు ముందుగా దళారులను కట్టడి చేసి అన్ని పత్తి కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారంటూ రైతుని ముంచనీకి ఓనెన్ కోడ్ ఊపందుకొని కొనుగోళ్లు. కేంద్రం జిన్నింగ్ మిల్లులను విభజన చేయడంతో మిల్లర్లు 2 రోజుల పాటు సమ్మెకు దిగారు. దీంతో CCI అధికారులు రాష్ట్రానికి వచ్చి వారితో చర్చలు జరిపి అన్నింటినీ ఓపెన్ చేయించారు. గమనించిన దళారులు రైతులు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా కొనుగోలు కేంద్రాలకు ప్రారంభం కాలేదని తప్పుడు ప్రచారం చేస్తూ మభ్యపెడుతున్నారు. కేంద్రాలకు రైతులు ఒకరు వెళ్లి మద్దతు ధర 8,110 రూపాయలు వస్తుందని, ఈ దెబ్బకు తమకు ఎవరు అమ్మకాలు చేయబోరని భావిస్తూ కేంద్రాలు మూసివేస్తున్నట్టు రైతులకు ఫోన్ ద్వారా చెప్తున్నట్టు తెలిసింది. అయితే గ్రామంలో ఒక బ్రోకర్లను పెట్టుకొని అక్కడ CCI ద్వారా కొనుగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పత్తి అమ్మకాల సమయంలో ముంతా తుఫాన్ రావడంతో తేమ శాతం ఆశించిన మేరకు నమోదు కాలేదు. దళారులు చౌక ధరకు కొనుగోలు చేసేందుకు తేమ అస్త్రంగా మారిందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి CCI అధికారులు పత్తిని కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారంటూ మొత్తానికి రైతులను ఆగం చేయడానికి బయలుదేరి వీళ్ళంతా కూడా ఒక్కొక్క దళారి ఒక్కొక్కడు ఊర్లల్లో తిష్టేసుకొని కూర్చున్నారట.